జై శ్రీమన్నారాయణ. మిత్రులందరికీ కണ്ണన్ తిరునక్షత్ర అంటే కృష్ణ జయంతి శుభాకాంక్షలు. చాలామంది అనుకోవడం శ్రావణ మాసంలో వచ్చినటువంటి బహుళ అష్టమి కృష్ణ జయంతి అని ఆ రోజే కృష్ణాష్టమి అని జరిపించుకుంటారు. కానీ భారతదేశమంతా అనుసరించేది సౌరమానం. భారతదేశమంతా అనుసరించే సిద్ధాంతం ప్రకారంగా అయితే సింహములో అంటే సింహరాశిలో సూర్యుడు ఉండగా అప్పుడు వచ్చినటువంటి రోహిణి నక్షత్రం. అలాగే ఈ శ్రావణ మాసం అనేది కూడా మనం ఒకలా పాటిస్తే ఉత్తరాది వాళ్ళు మిగతా దేశమంతా ఇంకోలా పాటిస్తుంది. మనం అమావాస్య మరునాడు నుంచి నెల మనకు ప్రారంభమైతే వాళ్ళకి పౌర్ణమి మరునాడు నుంచి నెల ప్రారంభమవుతుంది. ఇలా కొద్దిగా లెక్కల్లో తేడా ఉంటుంది. ఏదేమైనా భారతదేశమంతా జరిపించుకునేటటువంటి ఈ కണ്ണన్ తిరునక్షత్రం సూర్యుడు సింహమాసంలో ఉండగా రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు అని ఆ కారణంగా ఈరోజు జరిపించుకుంటాం కనుక కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కొన్ని సందేహాలు, కాబట్టి మీరు ఎలా చేస్తున్నారేంటి అలా చేస్తున్నారంటే ఒక్క ఆంధ్రదేశంలో మాత్రమే ఈ చాంద్రమానం పాటిస్తారు. పైగా అమావాస్య మరునాటి నుంచి నెల ప్రారంభం కావడం ఒక ఆంధ్రదేశంలో మాత్రమే. మిగతా భారతదేశం అంతా సౌరమానాన్ని అనుసరిస్తుంది. కృష్ణ జయంతి అనేది భారతీయ సనాతన ధర్మానికి సంబంధించింది కనుక మనం అలా చేసుకుంటాం. జై శ్రీమన్నారాయణ.